అనుదిన నిత్యజీవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. నిన్ను ఆశ్రయించే వారందరూ సంతోషించెదరు, నీవే వారిని కాపాడుదువు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు. కీర్తనల గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనం. అధికారులను ఆశ్రయించిన, రాజులను చక్రవర్తులను ఆశ్రయించిన, మనకంటే గొప్పవారిని ఆశ్రయించిన మనకు మిగిలేది నిరాశే. ఎందుకంటే వారు కూడా మన వంటి మానవ మాత్రులే. ఈ లోకంలోని దేవతలను దేవుళ్లను ఆశ్రయించిన మనకు మిగిలేది నిరాశే. ఎందుకంటే అవి కళ్ళుండి చూడలేని విగ్రహములు మాత్రమే. మన కొరకు ప్రాణము పెట్టిన యేసయ్యను ఆశ్రయించిన వారందరూ ధన్యులు. వారికి కలిగేది హృదయానందము, సంతోషం. తన్ను ఆశ్రయించు వారిని అందరినీ అనుదినము రాత్రింబగళ్ళు కాచి కాపాడేవాడు మన ప్రభువు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేస్తూ సంతోషముగా ఈ లోకములో జీవిస్తారు. అటువంటి యేసయ్యను మన ఆశ్రయదురముగా పెట్టుకున్నప్పుడు మన జీవితంలో ఎల్లప్పుడూ ఆనందము, సంతోషము అనుభవించుచు ఈ లోకములో జీవించగలుగుతాం. అటువంటి కృప కొరకు మనమందరము దేవుని ప్రార్థన చేసుకుందాము. ప్రభువా, మీకు వందనములు. మా జీవితకాలమంతా మిమ్ములనే ఆశ్రయదుర్గముగా పెట్టుకొని మీ చేత కాపాడబడుచు ఆనందధ్వనితో సంతోషముగా జీవించినట్లు అనుగ్రహించమని, ఈ వాక్యం వింటున్న నీ బిడ్డలందరినీ అలాగున దీవించమని ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప మనకందరికీ తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్. పరిశుద్ధ దేవుని మందిరం.